నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వల్లభనేని వంశీకి నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ కోర్టు ఉత్తర్వులు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్టు. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న పోలీసులు. కులగణనపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలన్న ఖర్గే. రిజర్వేషన్లకు 50% పరిమితిని తొలగించాలని ప్రధానికి లేఖ. బీహార్లో ట్రాక్టర్ను ఢీకొట్టిన పెళ్లి బృందం కారు. 8 మంది దుర్మరణం. ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం ముమ్మర గాలింపు. ముష్కరులకు సాయం చేసిన 2 అరెస్ట్. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ప్రధాని మోదీ అజిత్ డోభాల్ భేటీకి సంబంధించి వివరాలేంటి? ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వరుసగా 2వ రోజు కూడా భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి అనేక చర్యల పట్ల, అదే సందర్భంలో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితి, దీంతో పాటు సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అజిత్ డోభాల్ ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు గత 11-12 రోజులుగా అర్ధరాత్రి సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి అనేక భారత చెక్ పోస్టుల సమీపంలో, భారత చెక్ పోస్టులకు ఎదురుగా పాక్ రేంజర్లు జరుపుతున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తీరు, అందుకు ధీటుగా బదిలిస్తున్నటువంటి భారత సైనికులు ధీటుగా బదిలిస్తున్నటువంటి తీరు, దాంతో పాటు సరిహద్దుల్లో అన్ని విధాల తీసుకున్నటువంటి చర్యలన్నిటిపైన వివరించినట్టుగా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం తర్వాత కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. రేపు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని, అంటే యుద్ధ సన్నద్ధతకు సంబంధించినటువంటి విషయంలో వైమానిక పరమైనటువంటి దాడులు చోటు చేసుకుంటే ఏ విధంగా ఉండాలి, సైరన్ మోగించడం వంటి కార్యక్రమాలతో పాటుగా ఎలా సేఫ్టీ ప్లేస్లు చూసుకోవాలి, వాటితో పాటు ఒకవేళ ఏదైనా జరగడాని ఘటన జరిగితే ఏ విధంగా స్పందించాలనేటువంటి విషయాలన్నింటిపైన దేశవ్యాప్తంగా సన్నద్ధతను ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహిస్తూ ఉంది. ఆ నిర్వహణలో భాగంగా అజిత్ డోభాల్ కూడా దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ప్రధానికి వివరించి దేశవ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, వీటితో పాటుగా ఈ సాయంత్రం, అంటే అమెరికా సమయం ప్రకారం ఈ సాయంత్రం జరిగినటువంటి భద్రతా మండలిలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సినటువంటి చర్యలు, తదుపరి కార్యాచరణ, వీటన్నిటిపైన చర్చించినట్టుగా తెలుస్తాం. ధన్యవాదాలు అరుణ్. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు సంబంధించిన సన్నద్దతపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహిస్తోంది. రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం సోమవారం ఆదేశించింది. రేపటి మాక్ డ్రిల్స్ దృష్ట్యా రాష్ట్రాల అధికారులతో హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ భద్రతా ఏజెన్సీల అధినేతలు పాల్గొన్నారు. సివిల్ డిఫెన్స్ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ వంటి ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. మాక్ డ్రిల్స్ లో వైమానిక దాడుల హెచ్చరిక సైరన్ల నిర్వహణపై అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది. యుద్ధానికి సంబంధించిన సన్నద్దతపై పౌరులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలపాలని సూచించింది. స్వీయ రక్షణపై విద్యార్థులు, పౌరులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది.
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం జమ్మూ కశ్మీర్లో వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు బుద్గాం జిల్లాలో ముష్కరులకు సాయం చేస్తున్న 2 సహాయకుల్ని అరెస్ట్ చేశాయి. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా బుద్గాంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద కదలికలతో ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పిస్టల్, గ్రనేడ్లు, తూటాలు లభించాయి. వారిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అంతర్జాతీయ వేదికలపై శాంతి వచనాలు పలుకుతున్న పాకిస్తాన్ భారత్తో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తూనే ఉంది. వరుసగా 12వ రోజు వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖల వెంబడి పాక్ కవ్వింపులు కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ రేంజర్లు భారత్ వైపు కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషేరా, సుందర్బని, అక్నూర్ సెక్టార్లలో కాల్పులకు దిగారు. వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన అంతర్గత చర్చలో పాక్కు సభ్యదేశాలు కఠిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. పహల్గాం ఉగ్రదాడిని దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా భారత్ గట్టిగా బదులిచ్చింది. సభ్యదేశాలు కూడా పహల్గాం ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. ఉగ్రదాడికి బాధ్యత ఎవరు వహిస్తారని సభ్యదేశాలు పాక్ను ప్రశ్నించినట్లు తెలిసింది. పాక్ చెప్పిన అంశాన్ని సభ్యదేశాలు తిరస్కరించాయి. లష్కర్ ఇ తోయిబా ప్రమేయంపై పాకిస్తాన్ను ఆరా తీశాయి. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలు పెరిగేలా పాకిస్తాన్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించడంపై నిలదీసినట్లు సమాచారం. గంటన్నర జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం, తీర్మానాలు లేకుండానే ముగిసింది. ఐరాస కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరు దేశాలు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్యదేశాలు పిలుపునిచ్చాయని ఐరాస ప్రతినిధి మహమ్మదీ ఖిలౌరీ చెప్పారు. సభ్యదేశాల నుంచి కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ప్రతినిధి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సమావేశంలో తమ లక్ష్యాలు నెరవేరాయని చెప్పారు. ఐఎస్ఐ మద్దతుతో జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు పెద్ద పురోగతి సాధించాయి. పంజాబ్ ప్రత్యేక పోలీసులు, కేంద్ర బలగాలు పంజాబ్ సరిహద్దుల్లో సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా షహీద్ భగత్ సింగ్ నగర్లో సమీపంలో టిబ్బా నంగల్, కులారు రోడ్డు వద్ద అటవీ ప్రాంతంలో తీవ్రవాదులకు సంబంధించిన హార్డ్వేర్, ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. 2 రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్లు, 2 ఐఈడీలు, 5 P-86 గ్రనేడ్లు, 1 కమ్యూనికేషన్ సెట్ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లో ఉన్న స్లీపర్ సెల్స్ ను మళ్లీ ప్రేరేపించడానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రయత్నిస్తోందనే సమాచారంతో ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు. బీహార్లోని కటిహార్ జిల్లా సామెలి బ్లాక్ ప్రాంతంలో పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న కారు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి బృందం ఉన్న కారు అదుపు తప్పి మొక్కజొన్నలు నింపిన ట్రాక్టర్ను ఢీకొట్టింది. కారులోని 8 మంది అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలైన మరో 2ని పూర్నియా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల్ని సమేలి ఆసుపత్రికి తరలించారు. బాధితులు పూర్నియా జిల్లాలోని బరార్హా కోఠీ బ్లాక్లోని దిబ్డీ బజార్ వాసులని గుర్తించారు. దిబ్డీ బజార్ నుంచి కతిహార్ జిల్లాలోని కౌశికీపూర్కు పెళ్లి కారు వెళుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డితో పాటు బీవీ శ్రీనివాస్ రెడ్డిని, మెఫజ్ అలీఖాన్, సబితా ఇంద్రారెడ్డి, వీడి రాజగోపాల్, కృపానందాన్ని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో మార్చి 28 నాటికే ట్రయల్స్ ముగించిన న్యాయస్థానం మే 6న తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తుది తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులంతా హాజరయ్యారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన వ్యవహారంలో వల్లభనేని వంశీ అరెస్టై విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ్టితో వంశీ రిమాండ్ ముగియడంతో ఆయన్ను విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనల తర్వాత వల్లభనేని వంశీకి నెల 13 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మిగిలిన నిందితుల రిమాండ్ను పొడిగించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రధాన జవాబు పత్రాల మూల్యాంకన కుంభకోణం కేసులో క్యాంప్సన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో నిందితుడిని అరెస్ట్ చేసిన ప్రత్యేక పోలీసు బృందం విజయవాడకు తరలిస్తోంది. మూల్యాంకన కుంభకోణం కేసులో A2గా ఉన్న మధును కోర్టులో హాజరుపరచనున్నారు. హైలాండ్ రిసార్ట్స్ లో మూల్యాంకన నిర్వహణ బాధ్యతల్ని నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ విధానంలో పొందిన ఈ సంస్థ ఇతర విషయాల్లోనూ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కుంభకోణంపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని A1గా పోలీసులు చేర్చారు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజు కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ను పోలీసులు కోర్టుకు తరలించారు. నేటితో రిమాండ్ ముగియడంతో జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజు కేసిరెడ్డి, చాణక్యులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నేడు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ భేటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొనున్నారు. రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై జీఓఎం నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వం కేబినెట్ ముందు ఉంచనుంది. అమరావతి సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 47వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఆర్డీఏ కమిషనర్, అధికారులు హాజరు కానున్నారు. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన పనులకు సిఆర్డీఏ అథారిటీ అనుమతులు ఇవ్వనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే 49,154,000 కోట్ల పనులకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చింది. మరో 15,757 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తంగా అమరావతిలో 64,912 కోట్ల పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పాలకొండరాయుడు తెల్లవారుజామున మృతి చెందారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలకొండరాయుడు మృతితో కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ కార్యకర్తల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. రాయిపడి మాసాపేటలో 1946 జూలై 3న జన్మించిన పాలకొండరాయుడు 1978లో జనతా పార్టీ తరపున తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1984లో టీడీపీలో చేరి రాజంపేట నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004లో టీడీపీ నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు 2 కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాలకొండరాయుడి మృతి పట్ల మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతాపం తెలిపారు. టీడీపీ సీనియర్ నేత రాజంపేట మాజీ ఎంపీ సుగవాసి పాలకొండరాయుడు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న పాలకొండరాయుడు చికిత్స పొందుతూ మృతి చెందడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీగా, రాయచోటి ఎమ్మెల్యేగా రాయుడు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎంపీ, తెలుగుదేశం సీనియర్ నేత సుగవాసి పాలకొండరాయుడు మృతి పట్ల విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలియజేశారు. రాయుడు కుటుంబం 4 దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలందిస్తుందన్నారు. రాజంపేట ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండరాయుడు ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి హైదరాబాద్లోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సుజనా చౌదరికి వైద్యులు భుజం సర్జరీ చేస్తున్నారు. లండన్లోని ఓ సూపర్ మార్కెట్లో స్వల్ప ప్రమాదానికి గురైన సుజనా చౌదరి ఈ ఉదయం లండన్ నుంచి నేరుగా హైదరాబాద్లోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సదుపాయాలు కల్పిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకులో 3 రోజుల పాటు నిర్వహించిన బాస్కెట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతి అందజేశారు. గోదావరి జిల్లాల నుంచి 44 జట్లు పోటీల్లో పాల్గొనగా మార్టేరు టీం మొదటి స్థానంలో, తణుకు 2వ స్థానంలో, భీమవరం 3వ స్థానంలో నిలిచాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్ వారు వేసవిలో క్రీడా శిబిరాలను నిర్వహించి శిక్షణ ఇవ్వాలని సూచించారు. వాటికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. గతంలో క్రీడాకారులు ఎన్ని పథకాలు సాధించినా వారికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది. దేశాల్లో కానీ దేశ విదేశాల్లో
వివిధ క్రీడల్లో పథకాలు సాధించినటువంటి వారికి ఎటువంటి పరీక్షలు లేకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని ద్వారా క్రీడాకారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పథకాలు సాధించడమే వారి అర్హతగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ దేశంలో క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా మన తణుకు నియోజకవర్గంలో యువతని కూడా ఆ దిశగా నడిపించే దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ కి ఏదైనా మా సహకారం కావాలంటే తప్పనిసరిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్వతీపురం ప్రధాన రహదారిలోని ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 అంతస్తుల్లో ఉంచిన దుస్తులు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయి. అగ్ని ప్రమాదంతో సుమారు 50 లక్షల విలువైన దుస్తులు దగ్ధమైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఘటనా ప్రాంతాన్ని సందర్శించి ఆస్తి నష్టం విలువను అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో చుట్టుపక్కల దుకాణాలకు మంటలు వ్యాపించకుండా నియంత్రించినట్లు వివరించారు. లక్కీ ఫ్యాషన్స్ అనేటటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ తాలూకా షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాపర్టీ అనేది యజమానులు చెప్తున్న దాని ప్రకారంగా మనకి ఇంకా పూర్తిగా నిర్ధారితం కావాల్సి ఉంది. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి ఆస్తి నష్టం సుమారుగా 50 లక్షలు ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఆస్తి నష్టం వివరాలను పూర్తిగా ఇంకా సమీక్షించిన తర్వాత పూర్తిగా దాని మీద ఒక అవగాహన అనేది వస్తుందని చెప్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటిలో ఖాళీ ప్రదేశాల్లో సోదాలు చేశారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో గురజాల డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లలోని సిబ్బందితో కలిసి గ్రామాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవీకరణ లేని 30 ద్విచక్ర వాహనాలు, కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు, గడ్డపారలు, ఇనుప రాడ్లు, కర్రల్ని స్వాధీనం చేసుకున్నారు. జూలకల్లు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సిగిరిపాళ్ళు అయితే వాళ్ళు ఈ విధంగానే రాళ్లతో కొట్టుకొని ఒకరికొకరు తీవ్రంగా గాయపరుచుకొని బాగా అతను ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడు. ఒక్కొక్కరు గుణపాలు, కత్తులు, ప్లస్ వాటితో పాటు కారం నీళ్లలో చల్లి ఒక బాటిల్లో వేసుకొని దాంట్లో మళ్ళీ మైలతత్వం అనేటువంటిది కలిపితే అది కనుక చల్లితే వెంటనే బొబ్బలు వచ్చేస్తుంది. ఇంకా ఆ మంట తీవ్రమైన ఇదనమాట. అలాంటి ఆలోచనలతోటి ముందుకెళ్తున్నారు అక్కడ. అది ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మా జిల్లా రూరల్ సిఐ వెల్దుర్తి ఎస్ఐ గారు ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్పీ గారు అక్కడ చేపించారు. అది బాగా అవేర్ అయింది. ప్రజల్లో కూడా అది అవేర్ అయ్యే ఉద్దేశంతో ఈ ఊరు కూడా రీసెంట్ గొడవలు అయినాయి కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసాదం పథకంలో భాగంగా చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం 54 కోట్లతో కొండపైన పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే పలు నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పూర్తి చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టి అవసరం లేని చోట నాసిరకం పనులు చేపట్టడం వల్ల చందనోత్సవం రోజున దుర్ఘటన జరిగిందనే విమర్శలున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ప్రముఖమైన పుణ్యక్షేత్రాల్లో భక్తులకి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం పెట్టినటువంటి పథకం ప్రసాదం పథకం. ఈ ప్రసాదం పథకంలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రత్యక్ష దైవమైనటువంటి సింహాచలంలో సుమారుగా 54 కోట్ల రూపాయలు పైబడినటువంటి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రసాదం పథకంలో భాగంగా ఈ పనులు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రసాదం పథకంలో చేస్తున్నటువంటి పనులు అలసత్వం గురవుతున్నాయి, చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. వాస్తవానికి 2023లో ఈ పనులు ప్రారంభమైతే 2024 డిసెంబర్ కల్లా పూర్తి అవ్వాలి. కానీ డిసెంబర్ కూడా పూర్తి కాలేదు. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది సింహాచలంలోని యాత్రి నివాస్. ప్రసాదం పథకంలో భాగంగా దీని నిర్మాణం చేపడుతున్నారు. అంటే వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ఉండడం కోసం వారి సౌకర్యార్థం నిర్మిస్తున్నటువంటి ఈ భవనం అన్నమాట. ఈ భవనం సుమారుగా 8.60 కోట్లతోటి ఈ భవనాన్ని అంచనాతో నిర్మాణం ప్రారంభించారు. కనీసం మనం చూస్తే
ఒక 50% పనులు కూడా పూర్తి కాలేదు. మరోవైపు అదనంగా మరొక 5 కోట్ల రూపాయలు దీని నిమిత్తం ఇప్పటికే బిల్లులని పెట్టడం జరిగింది. అదేవిధంగా సింహాచలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రసాదం పథకంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ రెండు సమన్వయం చేసుకుని ఈ పనులు చేయాలి. కొండ కింద కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, సింహాచలం కొండ ప్రాంతంలో ప్రసాదం పథకంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు అదనంగా మరికొన్ని పనులు పెట్టుకోవడం వల్ల ఆ తరహా చేసినటువంటి ఘటనే మొన్న చందనోత్సవం రోజున కూలిపోయినటువంటి గోడ. దానికి ఏ రకమైన అనుమతి లేదు, కనీసం మాస్టర్ ప్లాన్లో కూడా దానికి సంబంధించిన విషయం ప్రస్తావన లేదు. అలాగే నాసిరకమైన పనులు, ఎందుకంటే ప్రధానంగా చేయాల్సినటువంటి ఈ పనులనేమో ఆలస్యం చేయడం, అసలు అవసరం లేదు, ఏ రకమైన అనుమతి లేని పనుల మీద దృష్టి పెట్టడం, గుత్తేదారులు దృష్టి పెట్టడం వల్ల మొన్న చందనోత్సవం రోజున చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పనులు పరిశీలించినట్టయితే అక్కడ కొంచెం తక్కువగా, అంటే అంచనా సంబంధించిన దానికి తక్కువకే అక్కడ బిడ్డింగ్ వేసినట్టయితే, కానీ ఇక్కడ 4% అదనంగా డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పనులు 50% మాత్రమే పూర్తయ్యాయి. చాలా వరకు పనులు నిలిచిపోయాయి. ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి అంశం వినిపిస్తోంది. ఇప్పటికే దీని మీద సింహాచల దేవస్థానంలో జరిగినటువంటి ప్రమాదం మీద వేసినటువంటి 3 సభ్యుల సంఘం కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తోంది. అనుమతులు లేకుండా మాస్టర్ ప్లాన్ని ఏ విధంగా కూడా ఫాలో అవ్వకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ నిర్మాణాలు నాసిరకమైన నిర్మాణాలు ఫలితంగా సరైనటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. భక్తుల మృత్యువాత పడడానికి కారణమైంది. ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ఇచ్చినటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి ప్రసాదం పథకం పనులు పూర్తిగా వేగవంతంగా పూర్తి చేయాలని కూడా భక్తులు కోరుకుంటున్నారు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి అకామిడేషన్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. తిరుపతి మాదిరిగా మాకు అకామిడేషన్లో కొట్టుపైన గెస్ట్ హౌసెస్ తొందరగా పూర్తి చేసేసి మాకు భక్తులకి సౌకర్యంగా ఉండేటట్టుగా చేస్తే మరీ మంచిది. అసలుకి హైదరాబాద్ నుంచి వచ్చామండి. నివాసించడానికి ఇక్కడ ఉచితంగా సదుపాయాలు లేవు. అవి కానీ కల్పిస్తే అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. బయట ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కదా, లాడ్జ్లు, వాటిలో పైన ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఈ పాడి అయిపోయిందని ఎప్పుడో చెప్పారు, కానీ ఇంకా ఏం కన్స్ట్రక్షన్స్ అవ్వలేదు. ఇంకా అదే మేము అనుకున్నాం అది కంప్లీట్ అయిపోయి ఉంటుంది, అక్కడ మాకు ఫెసిలిటీస్ ఉంటాయి అనుకున్నాం. బట్ ఏం ఫెసిలిటీస్ లేవు, కిందనే అరేంజ్ చేసుకున్నాం. మా పక్కన తమిళనాడు నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ భాష బట్టి గుర్తుపెట్టాము. సో వీళ్ళందరూ ఉండడానికి ఒక వసతి అనేది ఖచ్చితంగా కావాలి. డిసెంబర్ 2024 పూర్తవ్వాల్సినవి మే నెల 2025 వచ్చినా సరే పూర్తి కాకపోవడం, మరో 2 నెలలు అదనంగా సమయం తీసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి వీటి మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి భక్తులకి ఈ సౌకర్యాలన్నీ కల్పించాలని భక్తజనం కోరుకుంటోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, సింహాచలం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సాగు సమస్యలపై దృష్టి సారించింది. పంట కాల్వల్లో పూడికతీత పనులు చేపడుతుండటంతో కృష్ణా జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా పంట కాలువల్ని పట్టించుకోకపోవడంతో నానా అవస్థలు పడ్డామని, ఇప్పుడు ప్రభుత్వం కాలువలు బాగు చేస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఖరీఫ్ ప్రారంభంలో సాగునీటి కొరత, పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వ పాలనలో కాల్వలు, డ్రైన్ల నిర్వహణను గాలి కొదిలేయడంతో ఏటా కష్టనష్టాలు సాగుదారులకు పరిపాటిగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుకు ప్రధాన అవసరాలైన సాగునీటి కాలువలు, మురుగు డ్రైన్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. తూడు, గుర్రపు డెక్క తొలగించకపోవడంతో గడిచిన ఖరీఫ్ చివర్లో కురిసిన వర్షాలకు నీరు వెళ్లే మార్గం లేక పంట పొలాలు చెరువులుగా మారాయి. వేల ఎకరాల్లో పంట వారాల తరబడి మగ్గిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతుల ఆర్థిక కుంగుబాటుకు కారణమవుతున్న కాలువల ప్రక్షాళనకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువలు బాగు చేయటాలని కిందసారి ఒకసారి చెప్పినాము. చెప్పగానే గవర్నమెంట్ స్పందించి మాకు కాలువలన్నీ శాంక్షన్ చేసింది. 3 కాలువలు ఉన్నాయండి, మెయిన్ కాలువలు. 3 కాలువలు 3 మిషన్లు పెట్టి తవ్వుతున్నాము. చాలా బాగా జరుగుతుంది. గత 7 సంవత్సరాల కింద నీరు చెట్టు కింద మేమే తవ్వాము. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఈ కాలువలు తవ్వటానికి
ముహూర్తం పెట్టాము, బాగా జరుగుతున్నాయి పనులు. వైసీపీ గవర్నమెంట్లో ఎవరు ఏమీ చేయలేదండి. గడిచిన ఈ 5 ఏళ్ళు 7 ఏళ్ళు అసలు వైసీపీ ప్రభుత్వాలు ఊరిని ఏదో ఈ చెత్త ఎడిపెట్టి అంటాం తప్ప అసలు ఏమి బాగు చేయలేదండి. నీళ్లు కూడా అలా సగం పొలానికి కూడా వచ్చేవి కాదు. మొత్తం ఎదవ కాలువ, రైవస్ కాలువ, బ్రాంచ్ కాలువ చక్కగా తవ్వుతున్నారండి. ఏదైనా డెవలప్ కానీ ఏదైనా జరగాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా, మా బోడి ప్రసాద్ గారు కూడా బాగా చేస్తున్నారండి. ఈ గవర్నమెంట్లో పనులు బాగా కాలువలు తవ్వడం కానీ అన్నీ బాగా జరుగుతున్నాయండి. వ్యవసాయ ప్రధానమైన కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం కాలువల నీటిపై ఆధారపడి పంటలు సాగవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కాలువలు, డ్రైన్ల పనులు పూర్తి చేయాలన్న సూచనలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో దాదాపు 900కు పైగా పనులు చేసేందుకు 65,50,00,000తో అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. కృష్ణా జిల్లాలో డ్రైన్లలో పూడికతీత, గుర్రపుడెక్క తొలగించేందుకు 20 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 1,60,00,000 అవసరమని నిర్ధారించారు. కృష్ణా జిల్లాకు సంబంధించి పూడికతీత పనులు ప్రారంభించిన ప్రస్తుతం తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో కొన్ని పనులు తాత్కాలికంగా నిలిపేశారు. మంచినీటిని విడుదల చేసిన కాలువలు మినహా మిగిలిన చోట పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం తమ బాధలను అర్థం చేసుకుని కాలువలను బాగు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాళ్ళ నుంచి తోలేదు కానీ 7 వేసవకాలం తవ్వుతున్నారు. వేసవకాలం తవ్వటం మూలం లాభం ఉంటుంది మాకు. ఎట్లా ఏముంది, మట్టి అటు ఇటు జారకుండా నిలబడి ఉంటుంది. తర్వాత తొలకరి వర్షానికి గట్టు మీద వేసిన మట్టి బీసుద్ది. ఇక పోయిన దాని గురించి ఎందుకు లేని మాట్లాడుకోవటం కూడా అనవసరం. ఇప్పుడు ఇంతకుముందు నీటి గురించి బాగా ఇబ్బంది పడ్డాము. కాలువ దాకా బోర్లు కింద తప్ప కాలువ నీళ్ళు వచ్చేవి కాదు. ఇప్పుడు బాగా కాలువల మీద శ్రద్ధ తీసుకుని అన్ని కాలువలు కూడా బాగా పూనుకుని తోవిస్తున్నారండి. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వచ్చినాక చెట్టు నీరు అన్నాక కాలువలు బాగు చేయడం, కొన్ని దిగువ ప్రాంతాలకి నీళ్ళు వెళ్ళకపోతే కింద నీళ్లు కాలువలకి నీళ్ళు వస్తాం శుభ్రంగా జరుగుతుందన్న. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పంట కాలువల బాగు చేతకు ప్రతి వేసవి కాలంలోనూ కొంత నిధులను కేటాయించి పంట కాలువలను బాగు చేస్తూ ఉంటారు. గత 5 ఏళ్లు కూడా పంట కాలువలను బాగు చేయకపోవడంతో దిగువ ప్రాంతాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వేసవికాలం ప్రారంభంలోనే పంట కాలువలను బాగు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.